హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ఏదైతే హైదరాబాద్లో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు కానీ అక్రమ కట్టడాలు ఏవైనా జరిగినా కూడా వాటిపైన హైడ్రా తన కొరడా జొలిపిస్తూ ఉంది. సో హైడ్రా టీం ఎక్కడ అయితే ఈ అక్రమ కట్టడాలు జరుగుతున్నాయో అక్కడ వచ్చేసి కూల్చివేయడం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు బేగంపేటలో ఉన్నటువంటి ప్యాట్నీ సెంటర్లో ఏదైతే అక్రమ కట్టడాలు అయితే జరిగినాయి, అంటే ఈ నాలా పక్కన ఇక్కడ పక్కనే నాలా ఉంది, ఆ నాలా పైన ఏదైతే కట్టడాలు కట్టారో ఆ కట్టడాలన్నిటి కూడా ఈరోజు కూల్చడం జరిగింది. సో ఏదైతే ఈ నాలా దాదాపు 70 అడుగులు ఉన్నటువంటి నాలాని 15 నుంచి 16 అడుగుల వరకు కుదించి ఇక్కడే పక్కనే దాని పక్కనే గోడ కట్టేసి ఇక్కడ మురికి కాలువ నీళ్లు ఎక్కడికి పోకుండా దాన్ని ఆపేయడం జరిగింది. సో ప్యాట్నీ నాలా ఆక్రమణకు గురి అవ్వడం వల్ల ఈ ఏదైతే పక్కన ఉన్నటువంటి కాలనీలు పాయిగా కాలనీ కావచ్చు, ప్యాట్నీ కాంపౌండ్ కావచ్చు, ప్యాట్నీ కాలనీ కావచ్చు, విమాననగర్, బెహల్ కాలనీ, ఇందిరమ్మ నగర్, ఇవన్నీ కూడా ఈ కాలువ పైన అక్రమ కట్టడాలు కట్టడం వల్ల వాటిలోకి నీరు ఎక్కువగా చేరిపోయి వర్షం పడ్డప్పుడల్లా ఈ కాలనీలోకి మురికి నీరు వెళ్తూ ఉంది. సో గతంలో కంటోన్మెంట్ అధికారులకు కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఫిర్యాదు చేయడం జరిగిన తర్వాత కంటోన్మెంట్ అధికారి ఎవరైతే మధుకర్ నాయక్ ఉన్నారో, దాంతోపాటు ఈ జిహెచ్ఎంసీ కావచ్చు, ఇరిగేషన్ శాఖ, వీరందరూ కలిసి కూడా నిన్న ఇక్కడికి రావడం జరిగింది. రంగనాథ్ గారు కూడా ఇక్కడ నిన్న రావడం జరిగింది. సో ఇదంతా చూసిన తర్వాత అంటే గతంలో ఏవైతే ఈ నాలాలు ఎక్కువ అవడం వల్ల, నీరు ఎక్కువ వచ్చేయడం వల్ల వచ్చిన దాని తర్వాత ఇక్కడ కాలనీలో ఏవైతే నీళ్లు వెళ్ళినాయో అవన్నిటి కూడా రంగనాథ్ గారికి ఒకసారి వారు ఫోన్లలో చూపెట్టడం జరిగింది. సో చూపెట్టిన తర్వాత దాదాపు 70 అడుగుల పైన ఉన్నటువంటి నాలాని దాదాపు వాళ్ళు ఒక 55 నుంచి 60 అడుగుల ఏదైతే నాలా ఉందో ఆ నాలాని కూడా మొత్తం కబ్జా చేసేసి అక్కడ అక్రమ కట్టడాలు కట్టడం జరిగింది. సో ఇదంతా చూసినటువంటి రంగనాథ్ గారు తన టీంని తీసుకొచ్చి ఈరోజు శుక్రవారం పొద్దున్నే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా వారు దీన్ని ఇది ఈ బిల్డింగ్ మొత్తం అసలు యూజ్లో లేదు, యూజ్లో లేకుండా ఇది కోర్టు పరిధిలో ఉన్నా కూడా హైడ్రా ఎలాంటి ఆలోచించకుండా ఈరోజు పొద్దున్న కూల్చడం జరిగింది. ఈ అక్రమాలు ఫస్ట్ అయితే దీన్ని జిహెచ్ఎంసీ వాళ్ళు కూలుస్తారా లేకపోతే కంటోన్మెంట్ వాళ్ళు కూలుస్తారా అనుకున్నారు, కానీ హైడ్రా దీన్ని తన పరిధిలోకి తీసుకొని ఈరోజు కూల్చడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా దాదాపు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నారు, కాలనీలు మునుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయినా కూడా వారు ఎవరు పట్టించుకొని దాఖలా లేవు. సో ఇప్పుడు ఏదైతే హైడ్రా రావడం ద్వారా, హైడ్రా అధికారులు దీన్ని కూల్చడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్యాట్నీ పరిసరాలు ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరూ కూడా గతంలో అందరికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పడం జరిగింది. కానీ అధికారులు ఎవరు కూడా ఆ స్థాయిలో పట్టించుకోకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి వాటిని కూల్చకపోవడం ద్వారా ఈ నాలా ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా ఈ నీళ్ళన్నీ ఇంకి కూడా ఇంట్లోకి రావడం, ప్రజలందరూ ఇబ్బంది పాలవడం, ఇవన్నీ ప్రజలు కూడా రంగనాథ్ గారికి పలుమార్లు చెప్పుకోవడం ద్వారా రంగనాథ్ గారు దీన్ని పరిశీలించి ఈరోజు దీన్ని కూల్చివేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిల్డింగ్, ఇక్కడ ఈ నాలా పైన కట్టినటువంటి ప్రతి బిల్డింగ్ని వారు కూల్చడం జరిగింది. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. నా పేరు ఐఎస్ఎన్ మూర్తి అండి. నేను పైగా కాలనీలో ఉంటాను. ఈయన రాజేశం గారు, ఈయన విమాన్ నగర్ కాలనీ. నా పేరు రాజేశం, విమాన్ నగర్ కాలనీ. ఇండియన్ ఎయిర్లైన్స్ నుంచి రిటైర్ అయినాం. అండ్ ఏమవుతుందంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఒక 6 కాలనీలు వరుసగా విమాన్ నగర్ కాలనీ, పైగా కాలనీ, బిహెచ్ఈఎల్ కాలనీ అండ్ మార్గదర్శి కాలనీ, అవంతి కాలనీ అండ్ 2 big slums like Rasulpura slum and Balamurai slum. ఇవన్నిటిని ఎవ్రీ ఇయర్ ఈ వర్షాకాలం వచ్చిందంటే వీళ్ళకి నిద్రలు ఉండవు. అండ్ అన్ని వర్షం వచ్చిన నీటికి అందిపోతున్నాయి. ఏంటి కారణం, ఎందుకవుతున్నది? ఇన్నేళ్ళ నుంచే లేదు, ఇప్పటి నుంచే ఎందుకు స్టార్ట్ అయిందని మేము 2008 నుంచి వీ హ్యాపెన్ టు బి ద సఫరర్స్ దీని మూలంగా. ఎవ్రీ టైం మేము పర్సూ చేస్తున్నాము అథారిటీస్తోని, బట్ నథింగ్ వాజ్ హ్యాపెనింగ్. ఫార్చునేట్లీ ఈ మధ్యనే మన హైడ్రా ఒక వరంలాగా మాకు వచ్చింది. దాని తర్వాత హైడ్రా వాళ్లకు మేమందరం ఎన్ని కాలనీస్ అయితే మెన్షన్ చేసామో అన్ని కాలనీ రిప్రజెంటేషన్ తీసుకొని సెప్టెంబర్లో 24లో ఇచ్చినాము. అండ్ 2nd జూన్ ఆన్ మండే మన ప్రజావాణిలో అటెండ్ అయ్యి అందరం అటెండ్ అయినాం. కానీ కాకపోతే ఇద్దరిని అలో చేసిండ్రు. ఆ ఇద్దరిట్లో ఈ మూర్తి గారు ఒకరు, నేను ఒకరిని పోయి అక్కడ వాళ్ళకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాము. ఏమనంటే 2 నాలాలు 40 ఫీట్ ఉన్న విడ్త్, ఇంకో ఫీట్ కూడా 40 ఫీట్ ఉన్నది. అక్కడి నుంచి అక్కడ జాయిన్ అయిన దగ్గర 2 వచ్చిన దగ్గర 75 ఫీట్ మెయింటైన్ అవుతున్నది. అక్కడి నుంచి ఒక 1000 ఫీట్ వరకు 75 ఫీట్ ఓన్లీ మెయింటైన్డ్. ఆల్ ఆఫ్ ద సడన్ వెన్ ఇట్ కేమ్ టు ప్యాట్నీ కాంపౌండ్, అక్కడికి 60 ఫీట్ల దాంట్తోని పెద్ద బండ్ కన్స్ట్రక్షన్ చేసి
ఓన్లీ ఈ 75 ఫీట్లు ఉన్నదాన్ని 15 ఫీట్లకు కుదించిండు. దాని మూలంగా బికాస్ ఆఫ్ దట్ బ్యాక్ వాటర్ కమింగ్ ఇన్ టు అవర్ కాలనీస్, at least it was summered. All these things we have explained to the authorities of Hydra authorities on Monday, that is on 2nd, and promptly they have reacted positively. On Tuesday, Hydra wala DE and Circle Inspector Aditya garu and వాళ్ళిద్దరు వచ్చి they have taken all the measurements at different places like క్రికెట్ నాలా మెజర్మెంట్ తీసుకున్నారు, హాస్పిటల్పేట నాలా మెజర్మెంట్ తీసుకున్నారు. ఇవి రెండు కలిసిన దగ్గర ఆ మెజర్మెంట్ కూడా తీసుకున్నారు. ఎక్కడి నుంచి అయితే అది తక్కువ చేశాడు, 15 ఫీట్కి తక్కువ చేశాడు, 60 ఫీట్ల దాన్ని ఏదైతే ఆక్రమించిండ్రో అది కూడా మెజర్మెంట్ తీసుకున్నారు. అండ్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎస్పీ రోడ్ బ్రిడ్జ్ మీద కూడా మొత్తం మెజర్మెంట్ తీసుకున్నారు. అది తీసుకొని కన్విన్స్ అయినారు. కన్విన్స్ అయిన తర్వాత వాళ్ళు చెప్పారు. నిన్న ఫిఫ్త్ రోజు డ్రోన్ సర్వే ఆల్సో దే హ్యావ్ టేకెన్, దట్ హైడ్రా పీపుల్ దే హ్యావ్ టేకెన్ ద డ్రోన్ సర్వే అండ్ దే ఆర్ ఫుల్లీ కన్విన్స్డ్. అండ్ ఫార్చునేట్లీ టు అవర్ గుడ్ లక్ బికాస్ మరి రంగనాథ్ గారి ద్వారా ఆయన ద్వారా నడుస్తున్నది ఇది. అండ్ అందరికీ ఒక thousands of పీపుల్కి, thousands of houses every year they used to get affected because of this. మోస్ట్ ప్రాబబ్లీ అండ్ ఊరు పీపుల్కి చాలా మందికి ఇళ్లలో బొచ్చెలు కూడా బయటకు కొట్టుకుపోతుంటాయి వర్షానికి. వాళ్ళ ఇళ్లలో 10 రోజుల వరకు ఉండలేరు ఆ బురదకి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. మేము హైడ్రాని ఎన్నో విధాలుగా అప్రిషియేట్ చేస్తున్నాం. నా పేరు రామయ్య అండి. పాయగా కాలనీ 2nd ఫేజ్లో ఉంటాము. మాకు ఈ నాలా గురించి ఎప్పుడైతే వర్షం ఎక్కువ వస్తుందో ఇంట్లో తప్పుండి రివర్స్లో వచ్చేసి ఇళ్లకు 5 to 10 ఫీట్ వాటర్ వచ్చేసి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. ఈ విషయంలో పోయి మేము హైడ్రాకు చేసింది ప్రజా దర్బార్లో పెట్టాము. లాస్ట్ మండే చేస్తే దాన్ని వాళ్ళు ఎమ్మడే వచ్చేసి సర్వే చేసి వాళ్ళు దీని మీద నిన్నటి రోజు డ్రోన్ సర్వే చేసిండు. ఈ రోజు అంతా వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.